నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సోనియా గాంధీ భారత రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇటలీలో పుట్టిన ఓ సాధారణ యువతి రాజీవ్ గాంధీతో ప్రేమలో పడి భారతదేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నెహ్రూ గాంధీ కుటుంబంలో కోడలిగా మారారు. భర్తను అత్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడి దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నాయకురాలిగా ఎదిగారు. ఇప్పుడు తన జీవితంలోని ఇన్ని మలుపులను, తన కళ్ల ముందు మారిన 6 దశాబ్దాల భారతదేశాన్ని ఒకే పుస్తకంలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా గాంధీ రాసిన ఆత్మకథ నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 1965లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్లో విద్యార్థిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీతో సోనియా గాంధీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహం జరిగింది. భారతదేశంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ యువతి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన కుటుంబంలోకి అడుగుపెట్టారు. అయితే అప్పట్లో ఆమెకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందా అంటే బహుశా ఎవరూ ఊహించలేరు. కుటుంబమే ఆమెకు ప్రపంచంగా ఉండేది. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితాన్ని దగ్గరగా చూస్తూ పిల్లల పెంపకంలో నిమగ్నమై ఉండేవారు. కానీ కాలం ఆమెను రాజకీయాల మధ్యలోకి తీసుకొచ్చింది. 1984లో ఇందిరాగాంధీ హత్య సోనియా జీవితంలో తొలి పెద్ద విషాదాన్ని తీసుకొచ్చింది. అత్తను కోల్పోయిన కుటుంబ విషాదం ఒకవైపు ఉంటే, దేశ ప్రధానిని కోల్పోయిన జాతీయ విషాదం మరోవైపు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఒక కుటుంబం వ్యక్తిగత విషాదం నుంచి దేశ రాజకీయాల కేంద్రంగా మారిన కాలం అది. కానీ ఆ విషాదానికి 7 ఏళ్లు కూడా గడవక ముందే మరో భయంకరమైన ఘటన జరిగింది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. భర్తను కోల్పోయిన బాధ సోనియా జీవితాన్ని మరోసారి ఛిద్రం చేసింది. ఒకే కుటుంబంలో కొన్ని సంవత్సరాల వ్యవధిలో అత్తను భర్తను కోల్పోవడం ఆమె జీవితంలో చెరగని గాయంగా మిగిలిపోయింది. అయితే ఇదే బాధ ఆమెను రాజకీయాల వైపు నడిపించిందని ఇప్పుడు సోనియా గాంధీ తన పుస్తకంలో చెబుతున్నారు. నన్ను రాజకీయాల్లోకి నెట్టింది గుండెకోత, నా వారిని కోల్పోయిన బాధే అనే భావనతో ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని వివరించారు. అంటే సోనియా రాజకీయాల్లోకి రావటం కేవలం అధికారాన్ని పొందాలనే లక్ష్యంతో జరిగిన ప్రయాణం కాదని, కుటుంబాన్ని చుట్టుముట్టిన విషాదాలు తన నిర్ణయాలను ప్రభావితం చేశాయని చెప్పే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. ఇదే ఈ ఆత్మకథలో అత్యంత భావోద్వేగమైన కోణంగా మారే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా గాంధీ వెంటనే రాజకీయాల్లోకి రాలేదు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మారాయి. పార్టీకి నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో సోనియా గాంధీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం పార్టీని నడిపించారు. దేశ రాజకీయాల్లో ఆమె ప్రభావం క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక్కడే 2004 సంవత్సరం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయంగా చూస్తే ప్రధానమంత్రి పదవి సోనియా గాంధీ ముందున్న అవకాశంగా మారింది. కానీ ఆమె ఆ పదవిని స్వీకరించలేదు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఎందుకు ఆమె ప్రధానమంత్రి కాలేదు? ఆమెను ఎవరు అడ్డుకున్నారు? ఆ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలున్నాయా? వ్యక్తిగత కారణాలున్నాయా? పార్టీ భవిష్యత్తు గురించిన ఆలోచన, లేక మరేదైనా కారణమా? ఇన్నేళ్లుగా ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు వినిపించాయి. ఇప్పుడు సోనియా గాంధీ స్వయంగా ఆ నిర్ణయం వెనుక ఉన్న విషయాలను తన పుస్తకంలో వివరించినట్లు చెప్పడం వల్ల ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. సోనియా గాంధీ రాజకీయ జీవితాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రమే చూడలేం. ఆమె నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించారు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కొనసాగింది. ఎన్నో రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఓడిపోయింది. పార్టీలో విభేదాలు వచ్చాయి. దేశ రాజకీయాల్లో కొత్త శక్తులు ఎదిగాయి. ఈ పరిణామాలన్నింటినీ సోనియా గాంధీ దగ్గర నుంచి చూశారు. అందుకే ఆమె ఆత్మకథలో వ్యక్తిగత జీవితంతో పాటు భారత రాజకీయాలపై ఆమె దృష్టికోణం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ అనే పేరులోనే ఆమె జీవితానికి సంబంధించిన ఓ భావోద్వేగం కనిపిస్తోంది. ఇటలీలో పుట్టిన ఓ మహిళ భారతదేశానికి వచ్చారు. మొదట భర్త కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారారు. తర్వాత భారతదేశంతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్నారు. తన అత్తను కోల్పోయారు, భర్తను కోల్పోయారు, పిల్లలను పెంచారు. చివరకు అదే దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా మారారు. అందుకే ఈ పుస్తకంలో నేను ఎక్కడికి చెందాను అనే వ్యక్తిగత ప్రశ్నకు కూడా ఒక సమాధానం ఉండే అవకాశం ఉంది. ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలను కూడా పంచుకోబోతున్నారు. రాజీవ్ గాంధీతో తొలి పరిచయం ఎలా జరిగింది, ప్రేమ ఎలా మొదలైంది, వివాహం తర్వాత భారతదేశంలోకి అడుగు పెట్టినప్పుడు ఆమెకు ఎదురైన అనుభవాలేంటి, నెహ్రూ గాంధీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా మారింది, ఇందిరాగాంధీతో ఆమె అనుబంధం ఎలా ఉండేది,
రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు కుటుంబ జీవితం ఎలా ఉండేది? ఇలాంటి విషయాలు రాజకీయ విశ్లేషకులకు మించి పాఠకులకు వ్యక్తిగత ఆసక్తిని కలిగించనున్నాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య వంటి ఘటనలపై సోనియా వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉంటాయన్నదే పెద్ద ప్రశ్న. చరిత్ర పుస్తకాల్లో ఈ ఘటనలను తేదీలతో, రాజకీయ పరిణామాలతో చదువుతాం. కానీ ఒక కుటుంబ సభ్యురాలిగా ఆ విషాదాలను ఆమె ఎలా అనుభవించారు, ఆ సమయంలో కుటుంబంలో ఏం జరిగింది, ఆ బాధ నుంచి బయటపడటానికి ఆమె ఎలా ప్రయత్నించారు, ఆ విషాదాలు సోనియాని రాజకీయాల వైపు ఎలా నడిపించాయి? ఈ ప్రశ్నలకు వ్యక్తిగత సమాధానాలు దొరికితే ఈ పుస్తకం మరింత ప్రాధాన్యం పొందుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా సోనియా గాంధీ ఏమైనా రాశారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. పార్టీని సుదీర్ఘకాలం నడిపిన నాయకురాలిగా ఆమెకు ఎన్నో అంతర్గత విషయాలు తెలుసు. సీనియర్ నేతలతో విభేదాలు, ఎన్నికల వ్యూహాలు, మిత్రపక్షాలతో చర్చలు, అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలు, పార్టీ బలహీనపడిన సందర్భాలు, వీటిపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తే ఆ విషయాలు భవిష్యత్ రాజకీయ చర్చలకు కీలక ఆధారాలుగా మారచ్చు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజకీయ ప్రయాణంపై సోనియా దృష్టికోణం కూడా ఆసక్తికరంగా మారనుంది. తల్లి, కాంగ్రెస్ నాయకురాలు అనే రెండు పాత్రల మధ్య ఆమె ఎలా సమతుల్యం సాధించారు, తన పిల్లలు రాజకీయాల్లోకి రావడాన్ని ఎలా చూశారు, రాజీవ్ గాంధీ వారసత్వాన్ని వారు ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆమె భావించారు, ఇలాంటి వ్యక్తిగత రాజకీయ అంశాలు పుస్తకంలో ఎంతవరకు ఉంటాయి అన్నది పాఠకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. ఇదంతా చూస్తే బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ ఒక ఆత్మకథ కంటే పెద్ద కథగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబ చరిత్రను, ఒక రాజకీయ పార్టీ ప్రయాణాన్ని, ఒక దేశంలో జరిగిన సామాజిక రాజకీయ మార్పులను కలిపి చూపించే ప్రయత్నంగా ఇది ఉండొచ్చు. 6 దశాబ్దాల భారతదేశాన్ని ఒకే వ్యక్తి అనుభవాల ద్వారా చూడగలగటం ఈ పుస్తకానికి ప్రత్యేకతగా మారనుంది. 1960ల భారత్ నుంచి నేటి భారత్ వరకు దేశం ఎన్నో మార్పులను చూసింది. కాంగ్రెస్ ఆధిపత్యం నుంచి కూటమి రాజకీయాల వరకు, ఆ తర్వాత బలమైన మెజారిటీ ప్రభుత్వాల వరకు రాజకీయ వ్యవస్థ మారింది. ఆర్థిక విధానాలు మారాయి, మీడియా స్వరూపం మారింది, ఎన్నికల ప్రచారం మారింది, ప్రజల రాజకీయ ఆలోచన విధానం మారింది. ఈ మార్పులన్నింటినీ సోనియా గాంధీ ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఆమె జ్ఞాపకాలు కేవలం వ్యక్తిగత అనుభవాలు కాకుండా ఒక కాలానికి రాజకీయ సాక్ష్యాలుగా కూడా మారచ్చు. అయితే పుస్తకం విడుదలయ్యే వరకు అసలు ఆసక్తి కొనసాగించే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తనపై వచ్చిన రాజకీయ విమర్శలకు సోనియా గాంధీ ఎలా సమాధానమిస్తారు, విదేశీ మూలాలపై జరిగిన విమర్శలను ఎలా చూస్తారు, కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వం గురించి ఆమె ఏం చెబుతారు, 2004లో ప్రధానమంత్రి పదవిని ఎందుకు తిరస్కరించారో పూర్తిగా వివరిస్తారా, రాజీవ్ గాంధీతో తన ప్రేమ, వివాహం గురించి ఇప్పటి వరకు బయటకు రాని విషయాలను చెబుతారా, ఇందిరాగాంధీతో తన అనుబంధంపై కొత్త విషయాలు వెల్లడిస్తారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు వెనుక ఉన్న అసలు కథను బయట పెడతారా? ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సోనియా గాంధీ రాసే ప్రతి మాటకు రాజకీయ అర్థాలు వెతికే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఆమె రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీతో సోనియా కుటుంబానికి ఉన్న సంబంధం కారణంగా ఆమె జ్ఞాపకాలు రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ చరిత్రకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా దేశవ్యాప్తంగా చర్చకు రావచ్చు. అయితే ఈ పుస్తకాన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూడటం కూడా సరైంది కాదు. ఇది ఒక మహిళ జీవితంలో ఎదురైన వ్యక్తిగత విషాదాల కథ కూడా. తన పిల్లల భవిష్యత్తును చూసుకుంటూనే దేశ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా మారింది సోనియా. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న భావోద్వేగ సంఘర్షణలు ఈ పుస్తకానికి మానవీయ కోణాన్ని తీసుకురానున్నాయి. అందుకే బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ కోసం పుస్తక ప్రియులతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు ఇది సోనియా గాంధీ వ్యక్తిగత జీవితానికి అద్దం పడుతోంది, మరోవైపు కాంగ్రెస్ రాజకీయాలపై ఆమె జ్ఞాపకాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తోంది. ఇంకోవైపు 6 దశాబ్దాల భారతదేశాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి కోణంలో చదివే అవకాశం ఇస్తుంది. నవంబర్ 10న 544 పేజీల ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుస్తకం బయటకు వచ్చిన తర్వాత భారత రాజకీయ చరిత్రలో ఎన్నో కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల మాటల ద్వారా మాత్రమే తెలిసిన కొన్ని ఘటనలకు సోనియా గాంధీ వ్యక్తిగత వివరణ లభిస్తుందా? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గురించి కొత్త విషయాలు బయటకు వస్తాయా? 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన నిర్ణయం వెనుక అసలు కారణం పూర్తిగా తెలుస్తుందా? తన రాజకీయ జీవితంలో ఎదురైన ఒత్తిళ్లు, విషాదాలు, నిర్ణయాల గురించి సోనియా గాంధీ ఎంతవరకు బహిరంగంగా మాట్లాడారు? అన్నింటికంటే ముఖ్యంగా 6 దశాబ్దాల భారత రాజకీయాలను దగ్గర నుంచి చూసిన సోనియా గాంధీ చరిత్రలో ఇప్పటి వరకు కనిపించని ఏ కొత్త కోణాన్ని ఈ పుస్తకం ద్వారా ప్రపంచానికి చూపించబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం పుస్తకం విడుదలైన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది.